అండి. హాయ్! అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఫస్ట్ టైం నేను చికెన్ పచ్చడి ట్రై చేస్తున్నాను. అది కూడా నా స్టైల్‌లో. ఫస్ట్ చికెన్‌ని బాగా వాష్ చేసుకున్నా అండి. బాగా వాష్ చేసుకొని కడాయిలు పెట్టుకొని కొంచెం ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ ఏసుకొని అందులో చికెన్ ఏసి ఉడకబెడుతున్నాను. ఎందుకంటే చికెన్‌లో ఉన్న వాటర్ అంతా బయటకొచ్చి చికెన్ మెత్తగా ఉడికేంత వరకు ఉడకబెట్టుకోవాలి. వాటర్ అంతా అయిపోయేంత వరకు. చూడండి వాటర్ అంతా ఇనికిపోయి చికెను 50% ఉడికింది. తర్వాత దీన్ని పక్కకు తీసుకుంటున్నాను. ఇది నా స్టైల్‌లో అన్నాను గదండీ! అదేంటంటే చికెన్ ముక్కల్ని కొంచెం విడివిడిగా తీస్తానండి. ఇప్పుడు పక్కకి జీలకర్ర, మెంతులు, ఆవాలు కొంచెం వేంపి మిక్సీ పట్టుకుంటా. ఎందుకంటే అందులో ఎయడానికి అసలు మెంతులు ఎయొచ్చో ఎయ్యరాదో తెలియదు గానీ నేనైతే కొంచెం ఏస్తున్నా. నా స్టైల్‌లో అన్నదైతే ఇదేనండి. ఏంటిదనంటే చికెన్ ముక్కను ముక్కలాగా ఉండనీయకుండా కొంచెం పొడి పొడి చేసిన. పొడి పొడి చేస్తే కొంచెం పచ్చడి ఎక్కువ వస్తదని. తర్వాత కొంచెమే ఆ చికెన్ నుండి కూడా మనకు ఆయిల్ వస్తదండి. అందుకే ఎక్కువ ఆయిల్ ఎయ్యాల్సిన అవసరం లేదు. నేనైతే కొంచెమే ఆయిల్ ఏసి ఆ పొడి పొడి చేసిందంతా అందులో ఏసి ఏంపుతున్నానండి. ఎందుకనంటే అందులో నుండి ఆయిల్ వస్తది. చూడండి నేను కొంచెమే ఆయిల్ ఏసినా కానీ ఎంత ఆయిల్ వస్తున్నదో చూడండి. లాస్ట్ వరకు ఇంకా చానా వచ్చింది ఆయిలు. కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు దాకా అది ఏగాలి. ఎందుకంటే ఆల్రెడీ మనకు ఫస్టే అది 50% ఉడికిందండి. చూడండి నేను చెప్పాను కదా ఆయిల్ చాలా వస్తదని. ఆయిల్ చూడండి ఎంత వచ్చిందో. ఇంకొక విషయం చెప్పాలండి. యూట్యూబ్ అనేది ఎవరు స్టార్ట్ చేసినా కూడా ప్రతిరోజు వీడియోలు అనేది పెట్టాలండి. నేనైతే గుర్తుకొచ్చినప్పుడు 6 నెలలకొకటి, సంవత్సరానికి ఒకటి పెడుతున్నా. ఎందుకనంటే ఎవరినైనా చూసినప్పుడు పెట్టాలనిపిస్తది. తర్వాత దాంతోనున్న కష్టాన్ని చూస్తేనేమో వద్దనిపిస్తది. కానీ ఎవరైనా గూడా ఇప్పుడు మొన్న మొన్న స్టార్ట్ చేసిన వాళ్ళు కూడా రోజుకు వీడియోలు పెట్టడం వల్ల వాళ్ళకి సక్సెస్ అనేది కనబడుతుంది. సక్సెస్ అనేది కనబడుతుంది కాబట్టి మనకు మోటివేట్‌గా అయ్యి 6 నెలలకోసారి, సంవత్సరానికోసారి యూట్యూబ్‌లో వీడియోలు అప్‌లోడ్ చేసేయడం జరుగుతుంది. కానీ ఇక నుండి డైలీ వీడియోస్ అయితే అప్‌లోడ్ చేయడానికి ట్రై చేస్తా కంపల్సరీ. ఇదేం చిన్న పని కాదండి. డే మొత్తం పడతది. వీడియో షూట్ చేసుకోవాలి, ఎడిటింగ్ చేసుకోవాలి. దీని వల్లనే ఆ కష్టం కోసమే కొంచెం వెనకకొచ్చుడయితుంది. యూట్యూబ్‌లో వీడియోలు చేసే వాళ్ళందరిని చూసి అమ్మో! భలే చేస్తున్నారే అనుకుంటాం గానీ, దాని కష్టం ఎంతుంటదో మళ్ళీ వీడియో తీసి ఎడిటింగ్ చేసే వాళ్ళకే తెలుస్తదండి. ఇంతకుముందు అంతా గోల్డెన్ కలర్‌లా వచ్చేదాకా వేంపుకొని దాన్ని తీసి పక్కకు పెట్టుకున్నానండి. తర్వాత అదే ఆయిల్‌లో 2 టేబుల్ స్పూన్ల అల్లమైతే ఏసుకొని, టేబుల్ స్పూన్ల అల్లమైతే ఏసుకున్నానండి. అల్లం పచ్చివాసన పోయేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. అల్లంతోనే మనకు మంచి టేస్ట్ వస్తదండి. కొందరు చాలా అల్లం ఏస్తారు. చాలా ఏసినా అది అల్లం స్మెల్లే వస్తదండి. 2 టేబుల్ స్పూన్లు చాలు. ఎందుకంటే మనం కిలోల కిలోల కొద్దీ చేస్తలేం గదండీ! అందుకోసం 2 టేబుల్ స్పూన్లయితే చాలు. అల్లం ఆయిల్ మొత్తం చూడండి నేనేసినప్పుడు ఎంత ఆయిల్ ఉండే చికెన్ తీసిన తర్వాత ఎంత అయిందో చూడండి. అందులోనే అల్లం ఏసి పచ్చివాసన పోయేంత వరకు అయితే అల్లాన్ని ఏం ఫ్రై చేసుకుంటున్నాను. అది పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత అందులోనే ఇంతకుముందు మనం ఆయిల్‌లో ఫ్రై చేసుకున్న చికెన్‌ను అందులో ఏసేసి మంచిగా ఆయిల్‌లో ఏగేంత వరకు మంచిగా వేంపుకోవాలండి. వేంపుకున్న తర్వాత మసాలా అవి ఇవన్నీ ఏసుకోవాలి. చాలా బావుంటది. నేనెప్పుడు చేయలే. కాకపోతే నేను మా ఫ్రెండ్ చేస్తే టేస్ట్ అయితే చూసిన అండి. బావుందనేసి నేను కూడా ట్రై చేసిన. కాకపోతే పీసుల్లాగా కాకుండా నేను చిన్న చిన్నగా పీసులని ఫ్రై చేసిన తర్వాత చించిన కదండీ! చూడండి ఎంత బావుందో. అదే ఇంతకుముందు మనం ఫ్రై చేసి పక్కకు చేసుకున్నది మళ్ళీ అల్లం ఫ్రై చేసిన దాంట్లోనే ఏసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలండి ఆయిల్‌లో ఫ్రై చేసుకున్న తర్వాత అందులోనే ఇంతకుముందు మనం మిక్సీ పట్టుకున్న పౌడర్ ఉన్నది కదండీ! ఆ పౌడర్ కూడా ఏసుకోవాలి. అందులోనే కొంచెం సరిపడా సాల్ట్ ఏసుకోవాలి. సాల్ట్ తర్వాతనైనా ఏసుకోవచ్చండి. కొంచెం చప్పగా ఉంటే ఇంకా కొంచెం వేసుకోవచ్చు. ఫస్టే ఏసుకుంటే ఇష్టమైతది. అంటే కొలతల ప్రకారం కూడా చేస్తారు. మనం ఫస్ట్ టైం కాబట్టి మరీ కొలతల ప్రకారం ఏం గాదు. హాఫ్ కేజీకి కొంచెం తక్కువనే ఉంటదండి చికెను. నేను కేజీ తీసుకొచ్చిన. హాఫ్ కేజీకి ఎక్కువ కర్రీ చేసిన. మిగతాది మెత్తటి పీసులు బోన్స్ లేనిది తీసేసి నేను పచ్చడి చేయడానికైతే పక్కకు పెట్టుకున్నా అండి. మిక్సీ పట్టిన పౌడర్ కూడా ఏసేసిన. కొంచెం సాల్ట్ ఏసిన. కారం అది పట్టించిన కారం కాబట్టి కారం బానే ఉంటదండి. అందుకోసం ఒక 2 లేదా 3 స్పూన్లయితే సరిపోతది మాకు కారము. కర్రీలనైతే ఒక స్పూను, 1.5 అంతేనండి. అంత కారం ఉంటది. ఎందుకంటే కొన్నది కాదు కదా! పట్టించిన కారప్పొడి కదా!
మిరపకాయలు తీసుకొని పట్టించిన కారపొడి కాబట్టి అది బాగానే కారం ఉంటుందండి. కారం వేసి ఉప్పు వేసి పౌడర్లు వేసిన తర్వాత మంచిగానైతే కలుపుకుంటున్నా అండి. లాస్ట్కి ఒకటి పెద్ద సైజు నిమ్మకాయనైతే అందులో నిమ్మకాయ రసాన్ని పోయాలండి. పోసి కొద్దిసేపు ఉంచి చల్లారిన తర్వాత తీసి మనం బాక్స్లో వేసుకుంటే బాగుంటుందండి. టేస్ట్ అయితే బాగా వచ్చింది. నేను ఫస్ట్ టైమే ట్రై చేసిన. ఒకటి పెద్ద సైజు నిమ్మకాయకి అంత రసం వచ్చిందండి, నిమ్మరసం. అది పోసేసి దించేసిన. చల్లారిన తర్వాత మనం ఒక బాక్స్లో పెట్టుకోవడమేనండి. అంతే, చాలా బాగుందండి. వేడి వేడి అన్నంలోకి కానీ బగారా రైస్ చేసిన చికెన్ కర్రీ అండి. నేను బగారా రైస్ చేసిన. బగారా రైస్లోకి కూడా చాలా బాగుందండి. వండిన చికెన్ వదిలిపెట్టి ఈ పచ్చడితోనే తిన్నాం మేమైతే. అంత బాగా నచ్చింది. ఫస్ట్ టైం అయినా కూడా బాగా వచ్చిందండి. అంటే పీసుల వైజ్గా ఉంటేనేమో పీసులు ఒడిస్తే లాస్ట్కి ఇంతంత పచ్చడి ఉంటుంది కదండి. అట్లా కాదు, ఇట్లా చేస్తే ఏమవుతుందని అంటే మంచిగా పచ్చడి అంతా అన్నం అంతా కలిసేటట్టు ఉంటుంది కాబట్టి చాలా బాగుంటుంది అని నాకు అనిపించి నేనైతే ఇట్లా చేసిన. ఫస్ట్ టైమే, అసలు ఇట్లా చేస్తారో చేయరో కూడా తెలియదు, కానీ నేనైతే చేసిన. చాలా బాగా వచ్చిందండి. చల్లారిన తర్వాత ఇట్లుంది చూడండి. ఆయిల్ కూడా ఉంది అడుగునే. మనకు కూడా పచ్చళ్ళు చేయడం అయితే వస్తుంది. ఇక మెల్లమెల్లగా చికెన్ పచ్చడి, మటన్ పచ్చడి అయితే చేయాలండి. ఎందుకంటే కర్రీస్ కన్నా చట్నీసే ఎక్కువ తింటారు మా వాళ్ళు, మా ఇంట్లోనైతే. నేనైతే వెంటనే ఇక అన్నం వేసుకున్న. బగారా రైస్ చేసిన అని చెప్పిన కదా, అందులో అన్నం వేసుకున్న. కర్రీ కన్నా ముందు ఈ చట్నీనే టేస్ట్ చూద్దామని చట్నీనే వేసుకున్నా అండి ఫస్ట్. అంత బాగా నచ్చింది నాకైతే. ఫస్ట్ టైం అయినా కూడా బాగా వచ్చింది. మనం ఫస్ట్ టైం పెట్టేటప్పుడు కొంచెం క్వాంటిటీతోనే చేసుకోవాలండి. ఎందుకంటే అది ఎట్లా వస్తుందో మనకు తెలియదు కదా. మనం ఒక్కసారి 2 సార్లు పెట్టినామంటే దాని కొలత కానీ దాని టేస్ట్ కానీ ఏదేస్తే ఎట్లుంటుంది అనేది తెలిసిపోతుంది కాబట్టి అప్పుడు ఎక్కువ క్వాంటిటీలో పెట్టుకోవచ్చు. కిలో 2 కిలోలు అట్లా. ఈ సంవత్సరం అయితే మేము మామిడికాయ పచ్చడి పెట్టుకోలేదండి. చాలా అంటే చాలా బాగుందండి. టేస్ట్ అయితే నాకు చాలా నచ్చింది. తర్వాత పచ్చడితో ఒక బుక్క టేస్ట్ చూసిన తర్వాత మళ్ళీ కర్రీ వేసుకున్నానండి. కర్రీ వేసుకొని కర్రీతో కూడా ఒక టేస్ట్ చూసిన. కర్రీ కూడా చాలా బాగుంది. చాలా వేసుకోకుండా కొంచెమే వేసుకొని అయితే టేస్ట్ చూసేసిన. మా బాబుని మా పాప ఆల్రెడీ తినేసిండ్రు. ఏదో తెలిసి తెలియకుండా మనకు వచ్చి రాని ఎడిటింగ్ అండి, ఏమనుకోకండి. అది నచ్చినా నచ్చకపోయినా చూడనైతే చూడండి. ఒక లైక్ ఇవ్వండి అబ్బా. కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయండి కొంచెం. ఎలాగో సక్సెస్ అయిన వాళ్ళు ఎలాగో సక్సెస్ అవుతూనే ఉంటారు కదా. కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇచ్చి చూడండి. ఇది కూడా మనం ప్రత్యేకించి మొత్తం దీని మీదనే ఉండము. అయినా సరే ఏదో కొంచెం వర్క్ చేసుకుంటే ఇంత మనీ వస్తుంది కదా, అందుకోసమనే. కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయండి ప్లీజ్. నా వీడియో నచ్చితేనైతే ఒక లైక్ ఇవ్వండి అబ్బా. లైక్ ఇస్తేనే కదా నాకు మోటివేషన్ లాగా ఉంటుంది, కొంచెం కృషి చేసినట్టు అనిపిస్తుంది. ఇంకా వీడియోస్ చేయాలనే ఆశ అయితే ఉంటుంది. బాయ్ అండి అందరికీ. వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి వెళ్ళండి.